नमस्ते जी। मध्य प्रदेश के राज्यपाल మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి और मेरे बहुत ఆదివాసీల ఉన్నతి కోసమే తన యావత్ జీవితాన్ని గడిపిన నా చిరకాల మిత్రులు మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారికి, आदिवासियों के कल्याण में రాష్ట్ర ప్రభుత్వంలోని నా ఇతర మిత్రులు, నా చట్టసభ పార్లమెంట్ మిత్రులకు, సహ ఎమ్మెల్యే మిత్రులకు, मध्य प्रदेश మధ్యప్రదేశ్లోని విభిన్న ప్రాంతాలకు చెందిన సోదర సోదరీమణులందరికీ నమస్కారం. राज्य सरकार के सभी अन्य मंत्रीगण, सांसदगण, विधायक साथी और मध्य प्रदेश के अलग अलग हिस्सों से जुड़े सभी बहनों और भाइयों, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా జరుగుతున్న ఈ ఆహార పంపిణీకి గాను మీ అందరికీ అభినందనలు. करीब మధ్యప్రదేశ్లో దాదాపు 5 కోట్ల లబ్ధిదారులకు मध्य ఒకేసారి ఈ పథకం ద్వారా లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోంది. एक साथ पहुंचाने का बड़ा अभियान चल रहा है। ये योजना ఈ పథకం కొత్తదేమీ కాదు. कोरोना जब కరోనా మొదలైనప్పటి నుండి, అంటే ఏడాదిన్నర నుండి దేశంలోని 80 కోట్ల పేద కుటుంబాల వారికి ఉచితంగా రేషన్ పంపిణీ చేయబడుతోంది. मुफ्त में राशन पहुंचा रहे हैं, लेकिन కానీ నాకు స్వయంగా పేదల మధ్యకు వెళ్ళి కూర్చొని మాట్లాడే అవకాశం రాలేదు. बैठ करके बात करने का मौका नहीं मिला था। ఇవాళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాకు మీ అందరి దర్శనం కలిగే అవకాశాన్ని కల్పించింది. आज मैं దూరం నుంచే అయినా నేను నా సోదర సోదరీమణులను చూసి వారి ఆశీర్వాదాన్ని పొందుతున్నాను. आशीर्वाद प्राप्त कर रहा हूँ ఆ కారణంగా और उसके పేదవారికి ఏదో ఒకటి చేసే శక్తి లభిస్తుంది. कुछ करते रहने మీ ఆశీర్వాదంతో నాకు శక్తి వస్తుంది. के आशीर्वाद से मुझे ऊर्जा ఈ కార్యక్రమం ఏడాదిన్నరగా సాగుతున్నా भले, ఇవాళ మీ దర్శన భాగ్యం కలిగింది. लेकिन आज आपके दर्शन के लिए मुझे आने का मौका मिला। अभी मैं ఇప్పుడే हमारे मध्य నేను మధ్యప్రదేశ్కు చెందిన సోదర సోదరీమణులతో మాట్లాడుతుండగా ఈ సంకట సమయంలో ప్రభుత్వం నుండి లభిస్తున్న ఈ ఉచిత బియ్యం పంపిణీ ప్రతి కుటుంబానికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని మాటల మధ్యలో వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్లో ఎంతో ఆనందం కనిపించింది, हालांकि ये दुखद నమ్మకం కనిపించింది. कि आज అయినప్పటికీ ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని అనేక జిల్లాలలో కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరద పరిస్థితులు ఎంతో విచారకరమైనవి. दोनों ఈ వరదల వల్ల అనేక మంది మిత్రుల జీవితాలు, వారి జీవనోపాధి రెండూ ఎంతో ప్రభావితమయ్యాయి. देश ఇటువంటి కష్టకాలంలో యావత్ దేశం, భారత ప్రభుత్వం మధ్యప్రదేశ్కి తోడుగా ఉంది. पूरी टीम శివరాజ్ గారు, खुद भी ఆయన బలగం మొత్తం స్వయంగా దుర్ఘటనా స్థలాలకి వెళ్ళి సహాయ రక్షణ కార్యక్రమాలను మరింత వేగంగా జరిగేలా చూస్తున్నారు. जवान ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నివారణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ సహాయం, కేంద్ర దళాల సహాయం, వాయుసేన సహాయం, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన ఏ సహాయమైనా సరే అందివ్వబడుతోంది. आपदा कोई సోదర సోదరీమణులారా, ఆపద ఎలాంటిదైనా దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది, ఎంతో దూరం వరకు వ్యాపిస్తుంది. యావత్ మానవత్వంపై గత 100 ఏళ్లలో లేనటువంటి అతిపెద్ద ప్రమాదం కరోనా పేరుతో వచ్చింది. पिछले 100 గత 100 ఏళ్లలో ప్రపంచంలోని ఏ దేశము ఇటువంటి ఆపదను ఎదుర్కోలేదు. ऐसी मुसीबत नहीं देखी। पिछले साल की शुरू క్రిందటి సంవత్సరం మొదట్లో కరోనా వ్యాప్తి చెందడం మొదలైనప్పుడు तो पूरी दुनिया का ప్రపంచం యావత్తు తన దృష్టిని తన ఆరోగ్య సౌకర్యాల వైపు మరల్చింది. हर ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ప్రపంచంతో పోలిస్తే అతిపెద్ద జనాభా ఉన్న మన దేశానికి
ఇది చాలా పెద్ద సవాల్గా నిలిచింది. से और भी बड़ी मानी जा सकती है। కరోనా నుంచి రక్షణ పొందడానికి మనం కొన్ని ఆరోగ్య మౌలిక సదుపాయాలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. इस संकट से ఈ ఆపద నుండి బయటపడాల్సిన అవసరం ఏర్పడింది. कोरोना కరోనా నుంచి రక్షణ పొందడానికి ప్రపంచవ్యాప్తంగా పనులాగిపోయాయి, काम रोका गया, आने రవాణాలు ఆగిపోయాయి, ప్రయాణాలపై ఆంక్షలు ఏర్పడ్డాయి. भारत के सामने ఈ నివారణ కార్యక్రమాల వల్ల భారతదేశానికి అనేక ఇతర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా భారతదేశం మనమందరము కూడా కలిసిమెలిసి పోరాడాం. हमें करोड़ों ఆకలి సమస్య రాకుండా మనం కోట్ల కొద్దీ మిత్రుల వద్దకు ఉచిత రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. మనలో ఎందరో మిత్రులు గ్రామాల నుండి పనుల కోసం పట్టణాలకు వెళ్ళేవారున్నారు. వారందరికీ సరైన ఆహార సదుపాయాలు అందివ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. और फिर गांव लौट వారందరికీ నివాస స్థావరాలను ఏర్పాటు చేయాల్సిన నిర్వహణా భారం మనపై ఉంది. सारी समस्याएं తిరిగి వారందరూ గ్రామాలకు వెళ్ళాక వారికి సరైన ఉపాధిని కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా మన ముందుకు వచ్చాయి. భారతదేశంలోని ప్రతి మూలన ఇటువంటి సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలన్నీ కూడా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఒక సవాల్గా నిలబడ్డాయి. चुनौतीपूर्ण बना दिया। మిగతా ప్రపంచం చేస్తున్న పోరాటం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మన పోరాటాన్ని నిలబెట్టాయి. కానీ మిత్రులారా, సవాల్ ఎంత పెద్దదైనా దేశం ఐకమత్యంతో దానిని ఎదుర్కొంటే పరిష్కారం దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. समस्या का సమస్యకు సమాధానము దొరుకుతుంది. కరోనా వల్ల ఎదురైన సమస్యలను ఎదుర్కోవడానికి భారతదేశం తన వ్యూహంలో పేదలకు పెద్దపీట వేసింది. गरीब को सर्वोच्च प्राथमिकता दी। ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అయినా లేదా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన అయినా రెండూ కూడా మొదటి రోజు నుండి పేదలు, శ్రామికుల ఆహార, ఉద్యోగాల గురించి ఆలోచన చేసింది. ఈ యావత్ కరోనా కాలంలో 80 కోట్ల కంటే ఎక్కువ దేశ ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ చేయబడింది. కేవలం గోధుమలు, బియ్యం, పప్పు దినుసులే కాక లాక్డౌన్ సమయంలో 8 కోట్లకు మించిన మన పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా అందించాం. ఇంతేకాదు, దాదాపు 20 కోట్ల కంటే ఎక్కువ సోదరీమణుల జన్ధన్ బ్యాంక్ ఖాతాలలో बैंक खाते में దాదాపు 30,000 కోట్ల రూపాయల క్యాష్ నేరుగా ట్రాన్స్ఫర్ చేయబడింది. శ్రామికుల, రైతుల బ్యాంకు ఖాతాలలో వేల కోట్ల రూపాయలు జమ చేయబడ్డాయి. ఇంకో 2 రోజులలో ఆగస్టు 9వ తేదీన దేశంలోని 10-11 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి మళ్ళీ వేల కోట్ల రూపాయలు క్యాష్ నేరుగా ట్రాన్స్ఫర్ అవబోతున్నాయి. దానితో పాటుగా इन सारे प्रबंधों के साथ साथ భారతదేశం మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్పై కూడా పూర్తిగా దృష్టి పెట్టింది. यही कारण है ఇవాళ భారతదేశం వద్ద సొంత వ్యాక్సిన్ ఉండటానికి ఇదే కారణం. ఈ వ్యాక్సిన్ ప్రభావవంతమైనది, సురక్షితమైనది. నిన్ననే భారతదేశం 50 కోట్ల వ్యాక్సిన్లను వేసిన ముఖ్యమైన మైలురాయిని దాటింది. पड़ाव को पार किया है। ప్రపంచంలో ఇంకా అనేక దేశాల జనాభా మొత్తాన్ని కలిపితే వచ్చే సంఖ్య కంటే ఎక్కువ టీకాలను భారతదేశం ఒక్క వారం రోజులలో వేస్తోంది. ఇది మన నవభారతదేశపు आत्मनिर्भर ఆత్మనిర్భర భారతదేశపు కొత్త సామర్థ్యం. कभी हम ఒకప్పుడు మనం తక్కిన ప్రపంచంతో పోలిస్తే వెనుకబడి ఉండేవాళ్ళం. ఇవాళ మనం ప్రపంచం కంటే ఎన్నో అడుగులు ముందున్నాం.
రాబోయే రోజుల్లో ఈ టీకాకరణ ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో మరింత వేగవంతం చేయాల్సి ఉంది. మిత్రులారా, కరోనా వల్ల ఎదురైన పరిస్థితుల్లో భారతదేశం ఇవాళ ఎన్నో సమస్యలను ఒక్కసారిగా ఎదుర్కొంటోంది. అది మన దేశ సామర్థ్యాన్ని చూపెడుతోంది. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న శ్రామికుల సౌలభ్యం కోసం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సౌకర్యాన్ని అందిస్తోంది. పెద్ద పట్టణాలలో శ్రామికులు మురికివాడలలో నివసించాల్సిన పని లేకుండా వారి కోసం ఉచిత అద్దె పథకాన్ని అమలులోకి తెస్తోంది. వీధి వ్యాపారాలను నడుపుకునే మిత్రులు తిరిగి తమ వ్యాపారాలు మొదలు పెట్టుకునేందుకు గాను పిఎం స్వనిధిలో భాగంగా వారికి బ్యాంకు నుండి చవకగాను సులువుగాను రుణాలు పంపిణీ చేయబడుతున్నాయి. మన భవనాలు కట్టడాల శాఖ, మన మౌలిక సదుపాయాల రంగం రెండూ కూడా ఉపాధికి పెద్ద మాధ్యమాలు. అందువల్ల యావత్ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుపై నిరంతరం వేగంగా పనులు జరుగుతున్నాయి. మిత్రులారా, జీవనోపాధిపై ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఈ విపత్తు కాలంలో భారతదేశానికి తక్కువలో తక్కువ నష్టం జరిగేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం గత ఏడాదిగా ఎన్నో పనులు చేపట్టారు. ఇటువంటి ప్రయత్నాలు ఇంకా నిరంతరము జరుగుతూనే ఉన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ పనులు తాము చేస్తూ ఉండటానికి గాను లక్షల కోట్ల రూపాయల సహాయం అందివ్వబడింది. వ్యవసాయం తదితర సంబంధిత రంగాలు ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉండే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. రైతులకు సహాయాన్ని అందివ్వడానికి మనం కొత్త కొత్త ఉపాయాలను చేశాం. మధ్యప్రదేశ్ కూడా ఎంతో మెచ్చుకోదగ్గ పనిచేసింది. మధ్యప్రదేశ్ రైతులు రికార్డు స్థాయిలో ఉత్పాదన కూడా చేశారు. ప్రభుత్వం కూడా ఎంఎస్పీపై కొనుగోళ్లను రికార్డు స్థాయిలోనే చేసింది. ఈసారి మధ్యప్రదేశ్లో గోధుమల కొనుగోళ్ల కోసం దేశంలోనే అతిపెద్ద కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిసింది. మధ్యప్రదేశ్ తన 17 లక్షల కంటే ఎక్కువ మంది రైతుల వద్ద నుండి గోధుమలను కొనుగోలు చేసింది. వారికి నేరుగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నగదు అందించారు. సోదర సోదరీమణులారా, డబుల్ ఇంజన్ ప్రభుత్వం తాలూకు అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మరింతగా మెరుగుపరుస్తుంది, వాటి శక్తిని పెంచుతుంది. మధ్యప్రదేశ్లో యువత తాలూకు స్కిల్ డెవలప్మెంట్, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రా, రైలు రోడ్డు కనెక్టివిటీ మొదలైన కార్యక్రమాలన్నింటిపై వేగంగా పనులు జరుగుతున్నాయి. శివరాజ్ గారి నేతృత్వంలో బీమారు రాష్ట్రం అనే గుర్తింపుని మధ్యప్రదేశ్ ఎంతో ముందుగానే వదిలించుకుంది. లేకపోతే మధ్యప్రదేశ్ రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదో నాకు గుర్తుంది. ఇక్కడి నుంచి ఎన్నో పెద్ద పెద్ద కుంభకోణాల వార్తలు వచ్చేవి. ఇవాళ మధ్యప్రదేశ్లోని నగరాలు పరిశుభ్రత, అభివృద్ధులకు కొత్త ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సోదర సోదరీమణులారా, ఇవాళ ప్రభుత్వ పథకాలు వేగంగా అమలుపరచబడుతున్నాయి, కదులుతున్నాయి అంటే దాని వెనుక ప్రభుత్వ పనితీరులో వచ్చిన మార్పులే కారణం. ఇంతకు ముందున్న ప్రభుత్వం తీరు వక్రంగా ఉండేది. వారు పేదల గురించి స్వయంగా ప్రశ్నించి స్వయంగా తామే జవాబును ఇచ్చేవారు. ఎవరి వద్దకు లాభం చేరాలో
దాని గురించి ముందుగా ఆలోచించేవారే కాదు. सोचा ही नहीं जाता था। कुछ लोग सोचते थे गरीब పేదవారికి రోడ్లతో ఏం పని, వారికి ముందుగా అందాల్సింది ఆహారమని కొందరు అనుకునేవారు. सड़कों की क्या जरूरत है, उसको तो पहले रोटी चाहिए। మీరు వినే ఉంటారు, పేదవారికి గ్యాస్ అవసరమేముంది, వారి భోజనం కట్టెల పొయ్యి మీద కూడా తయారవుతుంది అని కొందరు అనుకునేవారు. తమ వద్ద అట్టి పెట్టుకోవడానికి డబ్బే లేని వారికి బ్యాంకు ఖాతాలతో ఏం పని అని కొందరు అనేవారు. प्रश्न ये भी किया जाता था పేదవారికి రుణాలను ఇస్తే అవి ఎలా తీరుతాయని కూడా ఒక ఆలోచన ఉండేది. దశాబ్దాల పాటు ఇటువంటి ప్రశ్నలే పేదవారిని गरीबों को సౌకర్యాలకు దూరంగా ఉంచాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏమీ చేయకపోవడానికి ఇవన్నీ కారణాలయ్యాయి. ना गरीब పేదవారికి రోడ్లు ఏర్పడలేదు, గ్యాస్ అందలేదు, मिली, పేదవారికి పక్కా ఇళ్ళు లేవు, వారికి బ్యాంకు ఖాతాలు లేవు, मिला न गरीब का बैंक खाता खुला, వారికి మంచినీరు అందలేదు. परिणाम ये ఇటువంటి ముఖ్య సదుపాయాల నుండి పేదవారు దశాబ్దాల పాటు వంచితులయ్యారు. वंचित रहा। చిన్న చిన్న అవసరాల కోసం ये పేదవారు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మనం దానికి ఏమనాలి? రోజంతా పేదల కష్టాలపై మాట్లాడేవారు, गरीब के गाने गाते थे, गरीब के गीत गाते थे। కానీ చేసేవేమో ఇలాంటి పనులు. ఇలాంటి వాటిని మన వాళ్ళు కపటత్వం అనేవాళ్ళు. పేదవారికి సదుపాయాలు మాత్రం ఇవ్వకుండా వారి పట్ల కపట సానుభూతిని మాత్రం వారు వ్యక్తం చేసేవారు. लेकिन जमीन से उठे కానీ కింది స్థాయి నుండి పైకి వచ్చిన మాలాంటి వారి పనితీరే వేరు. మేము మీ మధ్య నుండే వచ్చాం. अनुभव किया है, हम आप ही के बीच से आए हैं और इसलिए మేము ఇటువంటి వ్యవస్థ తాలూకు ఆటుపోట్లను తట్టుకొని ఎదిగిన వాళ్ళం. అందువల్లే గత కొన్ని సంవత్సరాలుగా పేదవారికి శక్తినిచ్చి సరైన విధంగా వారిని బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. सही मायने में सशक्तिकरण का प्रयास किया जा रहा है। ఇవాళ దేశంలోని ప్రతి గ్రామంలోనూ రోడ్లు ఏర్పడుతున్నాయి, కొత్త జీవనోపాధులు కల్పిస్తున్నాం. రైతులు మార్కెట్లను సులభంగా చేరుతున్నారు. बीमारी సకాలంలో రోగులు ఆసుపత్రికి చేరగలుగుతున్నారు. దేశంలో జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. అవి తెరుచుకోవడం వల్ల పేదవారు బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడ్డారు. నేడు వాళ్లకు మధ్యవర్తుల నుండి విముక్తి లభించినందువల్ల వారు నేరుగా లాభాన్ని పొందుతున్నారు. వారికి సులువుగా రుణాలు లభిస్తున్నాయి. పక్కా ఇళ్ళు, విద్యుత్, నీరు, గ్యాస్, మరుగుదొడ్లు మొదలైన సదుపాయాలు పేదవారికి గౌరవాన్ని అందించాయి. అవమానం, బాధల నుండి వారు విముక్తులయ్యారు. ఈ విధంగా ముద్రా రుణాల వల్ల కేవలం కోట్ల కొద్దీ పేదలు తాము జీవనోపాధిని సంపాదించుకోవడమే కాకుండా మరికొందరికి కూడా జీవనోపాధిని కల్పిస్తున్నారు. మిత్రులారా, जो कहते थे कि गरीब को డిజిటల్ ఇండియా వల్ల, చవక డేటా వల్ల, ఇంటర్నెట్ వల్ల పేదవారికి ఏమాత్రం లాభముండదు అన్నవారంతా ఇవాళ డిజిటల్ ఇండియా బలం ఎలాంటిదో తెలుసుకున్నారు. సోదర సోదరీమణులారా, గ్రామాలను, పేద ఆదివాసీలను బలోపేతం చేసే మరో పెద్ద ఉద్యమం దేశంలో మొదలైంది. में चलाया गया है। ఈ ప్రచారం మన హస్తకళలను, చేతి పని వారిని, మన చేనేత పనితనాన్ని ప్రోత్సహించడానికి మొదలైంది. उत्साहित करने का ఈ ఉద్యమం వోకల్ ఫర్ లోకల్ అవ్వడానికి మొదలైంది. ఇదే భావంతో भावना के साथ దేశం నేడు జాతీయ హస్తకళల దినోత్సవాన్ని, నేషనల్ హ్యాండ్లూమ్ డేని జరుపుకుంటోంది. और जब हम आज నేడు దేశం స్వాతంత్ర అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో
ఈ హస్తకళల దినోత్సవం మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటోంది. आज हम सब याद रखें, आज 7 अगस्त के ही दिन 1905వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీనే స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఇటువంటి చారిత్రాత్మకమైన రోజు నుండి ప్రేరణను పొందుతూ ఆగస్టు 7వ తేదీని చేనేత పనులకు అంకితం ఇవ్వడం జరిగింది. పల్లె పల్లెల్లోనూ ఉన్న ఆదివాసీల ముంగిళ్లలో మన అద్భుత శిల్పుల పట్ల, అద్భుత కళాకారుల పట్ల గౌరవాన్ని తెలపడానికి, మన ఉత్పాదనలకు ప్రపంచ వేదికను అందించే దినం నేడు. वैश्विक मंच देने का दिन है। సోదర సోదరీమణులారా, నేడు దేశం స్వాతంత్ర అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ హస్తకళల దినోత్సవం మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటోంది. మన చరఖాకు, మన ఖాదీకి మన స్వతంత్ర పోరాటంలో ఎంత పెద్ద పాత్ర ఉందో बड़ा योगदान है। మనందరికీ తెలుసు. గడిచిన ఏళ్లలో దేశం ఖాదీకి ఎంతో గౌరవాన్నిచ్చింది. ఏ ఖాదీనైతే మనం మర్చిపోయామో भुला दिया गया था, वो आज అది ఇవాళ ఒక బ్రాండ్గా మారింది. ఇప్పుడు మనం స్వాతంత్రం గడించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే కొత్త ప్రయాణం వైపునకి అడుగులు వేస్తున్న సమయంలో స్వాతంత్రం తాలూకు ఆ ఖాదీ శక్తిని మనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భర భారతదేశం కోసం हमें మనం వోకల్ ఫర్ లోకల్ అవ్వాల్సి ఉంది. మధ్యప్రదేశ్లో ఖాదీ, పట్టు నుండి మొదలుకొని అనేక రకాల హస్తకళల సంపన్న వారసత్వం ఉంది. मेरा आप सभी से, पूरे देश से आग्रह है, రాబోయే పండుగలలో చేనేత పనులు, హస్తకళల తాలూకు ఏదో ఒక లోకల్ ఉత్పాదనలను తప్పకుండా కొనాల్సిందిగా నేను యావత్ దేశాన్ని, మిమ్మల్ని కోరుతున్నాను. మిత్రులారా, ఈ ఉత్సవాల ఉత్సాహం మధ్య మనం కరోనాను మరచిపోకూడదని నేను కోరుతున్నాను. కరోనా 3వ వేవ్ రాకుండా మనమే ఆపాలి. आने से हमें ही रोकना है और रोकना ही होगा। इसके लिए हम सभी लोग దానికోసం మనందరము కలిసి పనిచేయాలి. మాస్క్, టీకా, 2 గజాల దూరం చాలా ముఖ్యం. ये बहुत जरूरी। మనం ఆరోగ్య భారతదేశ సంకల్పాన్ని చేసుకోవాలి. సంపన్న భారతదేశ సంకల్పాన్ని చేసుకోవాలి. మరోసారి మీ అందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు. ఈరోజు యావత్ మధ్యప్రదేశ్లో 25,000 కన్నా ఎక్కువ ఉచిత రేషన్ దుకాణాల వద్ద కోట్ల కొద్దీ ప్రజలు సమావేశమయ్యారు. నేను వారందరికీ ప్రణామాలు అందిస్తున్నాను. और मैं विश्वास दिलाता हूं कि पूरी యావత్ ప్రపంచం, యావత్ మానవ జాతి ఈ ఆపదలో చిక్కుకుంది. कोरोना అందరినీ ఇబ్బంది పెడుతున్న ఈ కరోనాను మనందరము కలిసికట్టుగా ఈ మహమ్మారి నుంచి బయటపడతాము అని నేను నమ్మకంగా చెబుతున్నాను. అందరినీ రక్షిస్తాము, కలిసికట్టుగా రక్షిస్తాం. सभी అన్ని నియమాలను పాటిస్తూ విజయాన్ని తప్పకుండా పొందుతాం. మీ అందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.